భారత స్వాతంత్ర ఉద్యమంలో సోనియా రాహుల్ కుటుంబీకులు ఎనలేని ఉద్యమాలు చేశారని, నేటికి రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి పోస్టాఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, అమిత్ షాలది కుట్రగుణమని మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిని చేయలేదని ఆర్ఎస్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా అసలు కాంగ్రెస్ పత్రిక ఇది ప్రజలందరూ గమనించాలి. స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రంలో ఉద్యమంలో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేయాలి, శాంతియుత మార్గంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆనాడు నెహ్రూ గారి యొక్క కుటుంబము, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి స్వాతంత్రం కోసము, స్వాతంత్ర ఉద్యమము భారతదేశంలో నలుమూలల ఉద్యమానికి స్వాతంత్రం కోసం చేసిన పోరాటము పత్రిక ద్వారా దేశ ప్రజలకు తెలవడానికి ప్రతి ఒక్కరూ సమాచారం ఉండాలని ఆ పత్రికని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ పేపర్. ఈ పత్రిక ఆ రోజు ఏర్పాటు చేసిందే జవహర్లాల్ గారి యొక్క తండ్రి నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఆ పత్రికల మీద 76 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాకి ఆ పత్రికలో ఏదో అవకతవకలు జరిగినాయని ఈరోజు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా మరి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. దానికి నిరసనగా, వ్యతిరేకంగా విషపూరిత ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు చెప్తే వినే ఏదైతే ఈడీ డిపార్ట్మెంట్ ఉందో మరి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం, ఏదో రకంగా వాళ్ళని, ఆ కుటుంబాన్ని, గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి. రాజకీయంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో ఈ రోజున్న ఏదైతే జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుటుంబము, ఇందిరాగాంధీ గారి యొక్క కుటుంబము, రాజీవ్ గాంధీ గారి యొక్క కుటుంబము, సోనియా గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ యొక్క కుటుంబము దేశ ప్రజల కోసం వాళ్ళ ఆస్తులు స్వాతంత్రం కోసం వేల కోట్లు, లక్ష కోట్ల ఆస్తులను స్వాతంత్ర ఉద్యమానికి వాళ్ళు సమర్పించడం జరిగింది. అలాంటి కుటుంబం కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. ప్రధానమంత్రి మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీ నాయకులారా, మీరు స్వాతంత్ర ఉద్యమంలో పుట్టినోళ్ళు కాదు. స్వాతంత్రం, భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మీరు అప్పటికీ మీరు పుట్టలే. ఆ ఉద్యమంలో వాళ్ళ కష్టాలు మహాత్మా గాంధీ గారితో పాటు జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. దేశ ప్రజల కోసం స్వాతంత్రం కావాలని 16 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఇందిరాగాంధీ గారు తండ్రి జవహర్లాల్ నెహ్రూ మీద
స్వాతంత్రం కోసము, దేశ ప్రజల కోసము దాదాపు ఆమె కూడా 6 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది. స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు అయ్యారు, ఇందిరాగాంధీ గారు అయ్యారు, రాజీవ్ గాంధీ గారు అయ్యారు. కానీ వాళ్ళ త్యాగాలు దేశ ప్రజల కొన్ని సమయాల్లో తీసుకున్న నిర్ణయాల్లో ఇందిరాగాంధీ గారు చంపబడ్డారు, రాజీవ్ గాంధీ గారు కూడా చంపబడ్డారు. వారు బలిదానాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, బీజేపీ నాయకులారా, మీ కుటుంబంలో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరూ లేరు, మీ త్యాగాలు లేవు, మీ కంట్రిబ్యూషన్ లేదు. ఈరోజు ఇంత నీచమైన నికృష్టమైన రాజకీయం బీజేపీ ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా గారు చేస్తున్నారు. వాళ్ళకొకటే, వాళ్ళ కుళ్ళు ఒకటే. ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆ కుటుంబము దేశ రాజకీయాల్లో వాళ్ళ ఉనికి లేకుండా చేయాలని బీజేపీ కేంద్రంలో కుట్రతో ఈరోజు ఈడీని అడ్డం పెట్టుకొని ఈరోజు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టి, ఏం తెలుసా మీకు తెలియదా? వాళ్ళ కుటుంబము వేల లక్షల కోట్ల వాళ్ళ ఆస్తులు, సంపాదించిన ఆస్తులు దేశ ప్రజల కోసం వాళ్ళు అంకితం చేయలేదా? ఈరోజు మనం చూస్తున్నాం, ఏది ఏమైనా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండొద్దు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ఆ కుటుంబం యొక్క ఉనికి ఉండొద్దు, రాజకీయాల్లో వాళ్ళ లేని కుట్ర ఈరోజు కేంద్రంలో బీజేపీ చేస్తున్నది. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. ప్రధానమంత్రి మోడీ కుట్రను గమనించాలి దేశ ప్రజలు. నేషనల్ హెరాల్డ్ పేపర్ మీద అక్రమాలంట. బీజేపీ నాయకులారా, మీరు పుట్టలేదు నాయన, మీరు అప్పటికి ఆ పత్రిక పుట్టినప్పుడు ప్రధానమంత్రి మోడీ పుట్టలే, అమిత్ షా పుట్టలేడు. ఇంత నీచమైన దుర్మార్గమైన కుతంత్రాలతో రాహుల్ గాంధీ గారి ఉనికి, ఆయనని వెన్నుపోటు అడ్డతోట దెబ్బతీయాలి రాజకీయాన్ని ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. సిగ్గు అనిపిస్తలేదా? ఇంత నీచమైన మీ యొక్క పరిపాలన. అదే కాదు, మీరు అందరూ చూసారు, సోనియా గాంధీ గారిని ప్రధానమంత్రిని అమ్మన్నారు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి కావాలని అడిగారు. కానీ మన్మోహన్ సింగ్ గారిని వాళ్ళు పెట్టి దేశానికి మంచి పరిపాలన అందించారు. ఈరోజు ప్రధానమంత్రి పదవి కోసం ఎల్కే అద్వానీనే అడగదొక్కిన మోడీ గారు, అమిత్ షా గారు, మీకు విలువలు ఉన్నాయా అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. ఏ రోజైనా, ఏ దయతో అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిందో ఎల్కే అద్వానీ ద్వారా ఒక్కరోజు కూడా ఎల్కే అద్వానీని ప్రధానమంత్రి చేయాలి లేదా అద్వానీ రాష్ట్రపతి చేయాలి అని ఎప్పుడైనా ప్రధానమంత్రి మోడీ, ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడైనా మాట్లాడిన సందర్భం ఉందా? అంటే మీకు విలువలు ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది. అదే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి మీరు తండ్రి అని నేను వద్దంటే వద్దు, దేశ ప్రజలకు ఒక మన్మోహన్ సింగ్ లాంటి నాయకుడిని ప్రధానమంత్రి చేస్తాను చేశారు. అది సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మీకు మోడీకి, అమిత్ షా, బీజేపీ ఉన్న తేడా. నాగలోగానికి నక్కకు నాగలోగన్న తేడా. మీరు నక్కలు, బీజేపీ నాయకులారా, మీరు నక్కలు. పదవుల కోసం మీరు ఎన్ని కుట్రలు చేస్తారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక గుణం ఏంటిది? మన్మోహన్ సింగ్ ని ప్రధానమంత్రిని చేసిన గొప్ప గుణం. నువ్వు అద్వానీని ప్రధానమంత్రి చేయగలవా? 15 సంవత్సరాలు అయింది, 11వ సంవత్సరం. ఈ 10 ఏళ్లలో నువ్వు ఎప్పుడైనా అద్వానీ దయతోటి బీజేపీ అధికారానికి వచ్చింది అని అద్వానీని ఎల్కే అద్వానీ ఎప్పుడైనా ప్రధానమంత్రి చెయ్యాలని
నీకు అనిపించిందా? ఎక్కడ పోయింది ఆర్ఎస్ఎస్? నేను ఆర్ఎస్ఎస్ అడుగుతున్నా. ఆ రోజు ఎల్కే అద్వానీని మీరు రథయాత్ర ద్వారా బీజేపీ కోసం వాడుకున్నారే, మరి ఈ రోజు ఎల్కే అద్వానీ ప్రధానమంత్రి చేయడానికి ఆర్ఎస్ఎస్ ఏమి చేస్తుంది? కుటిల రాజకీయాలు, కుతంత్రాల రాజకీయాలు ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తుంది అనేది మన కళ్ళ ముందు కనబడుతున్నది. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అట్లా కాదు. అందుకే దేశం మొత్తంలో ఈరోజు యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారి నాయకత్వాన్ని అండగా మేము ఉన్నామని ఈరోజు సంగారెడ్డిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చేయడం జరిగింది, ఇప్పుడు చేస్తున్నాము. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వానికి యావత్ భారతదేశ ప్రజలు అండగా ఉన్నారనడానికి నిదర్శనమే ఈ యొక్క ధర్నా. ఈరోజు మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నా. రాహుల్ గాంధీ గారికి ఆస్తులు కొదవనా? రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఆస్తులకు 1 లక్షల కోట్ల ఆస్తులు దేశ స్వాతంత్రం కోసం ఇచ్చిన వాళ్ళే వాళ్లకు ఈ డబ్బుల కోసం మీరు ఎన్నికిస్తారా? ఎంతనే నెలల ఎంత జరిగినాయని వాళ్ళు ఆరోపించారు. మీకు ఒకటి చూపెడతా, ఫోటో చూపెడతా, చూడండి మీరు. మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ, ఆయన అడ్వకేట్, స్థిరాస్తులు ఉన్నారు. ఆయన ఢిల్లీలో, అహ్మదాబాద్, ఢిల్లీలో నెహ్రూ గారు పుట్టినప్పుడు ఎలాంటి బంగ్లాలో ఉన్నాడో మీకు చూపిస్తా ఫోటో. ఆయన ఎలాంటి బంగ్లాలో పుట్టిండు, ఏ బంగ్లాలో పెరిగిండు చూపెడతా. చూడండి ఈ ఫోటోలో ఇందిరాగాంధీ గారి యొక్క తండ్రి రాహుల్ గాంధీ గారి యొక్క ముత్తాత, ముత్తాత అంటే మోతీలాల్ నెహ్రూ, తాత అంటే జవహర్లాల్ నెహ్రూ. నెహ్రూ గారు పుట్టిన బంగ్లా ఇది. ఇది నెహ్రూ గారు పుట్టిన బంగ్లా, ఇది నెహ్రూ గారు పెరిగిన బంగ్లా. ఇది ఇప్పుడు ఈ 2 బంగ్లాలు ఇందిరాగాంధీ గారు ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అంకితం చేసింది. ఈ బంగ్లాలన్నీ కూడా, ఈ 2 బంగ్లాలు, నెహ్రూ గారు పుట్టిన 2 బంగ్లాలు దేశ ప్రజలకు అంకితం చేసింది, ఇచ్చేసింది. మీరు పెట్టిన స్కామ్ ఇల్లు ఒక స్తంభం కాదు. ఇలా దర్వాజాలు కలుపుకుంటే అవుతాయి. ఇలా స్తంభాలు, దర్వాజాలు కలుపుకుంటే ఎవరైనా బుద్ధిలోడు పెడతాడా? ఇది ఎవరైనా ఇంత జ్ఞానం ఉన్నదా? ఎవరో తెలుగులో పెడతాడా? అరే వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టంతో దేశానికి ఇచ్చిర్రు. మీరేంద్రైనా మొన్న ఒకటి ప్రధానమంత్రులై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద మీరు కేసులు పెడుతున్నారు. ఇంద్ర ఇది ఎక్కడ లేదురా బాబు. మీరు పెట్టిన స్కామ్ ఖర్చు ఇల్లు 2-3 దర్వాజాలు, ఇల్లు 2-3 దర్వాజాలు. ఇంత దుర్మార్గమా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క కుట్ర? ఇంత విషమా? అందుకే బీజేపీ నాయకులారా, ఆర్ఎస్ఎస్ మీ బాడీ నిండా బుర్రనే కాదు, మీ బాడీలో, మీ బుర్రలో మొత్తం విషాన్ని నింపుకున్నారు. మహాత్మా గాంధీ నుంచి మొదలుకుంటే ఈరోజు రాహుల్ గాంధీ వరకు వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా
వాళ్ళని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. ఇవన్నీ నిజాలు. ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారు వెనుక అడుగు వెయ్యరు, ముందడిగే వేస్తాడు రాహుల్ గాంధీ గారు. దేశ ప్రజల కోసం, దేశ ప్రజల భద్రత కోసం, దేశ ప్రజల కోసం మరి సోనియా గాంధీ ఈరోజు రాహుల్ గాంధీ గారి ముత్తాత ఆస్తులు దానం చేసిండు, తాత దానం చేసిండు, నాయనమ్మ ఇందిరాగాంధీ. వాళ్ళ చరిత్ర ఎక్కడ, మీ చరిత్ర ఎక్కడ? మీకు బీజేపీ నాయకులారా మీకు ఏమన్నా చరిత్ర ఉన్నదా? మీకు ఒకటే తెలుసు, రాముని లేపాలి, ఓట్లు వేసుకోవాలి, కృష్ణుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి, హనుమంతుని లేపాలి, ఓట్లు వేసుకోవాలి. ఇది ప్రజలు గమనించాలి. మీ దేశ ప్రజలు బాగుండాలని వాళ్ళ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈరోజు వాళ్ళ త్యాగాలు చేసిరు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు త్యాగాలు చేస్తున్నారే. ఇది ఎవరి కోసం? దేశ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం, దేశంలో ఉన్న ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రజలు గమనించుకోవాలి. మీరు ఏమి రాహుల్ గాంధీ ఆయన దేవుడు మొక్కుతాడు, ఇందిరాగాంధీ మొక్కింది, రాజీవ్ గాంధీ మొక్కిండు. అరే దేశంలో మీరే మొక్కుతారా? దేవుళ్ళు ఎవడు మొక్కడా? మీరు నమ్ముతున్నారు దొంగల మాటలు, బీజేపీ దొంగల మాటలు. ప్రజలు నమ్మి మోసపోతున్నారు. మోసపోకుండా ఈ రోజు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ త్యాగాల కుటుంబం, త్యాగాల చరిత్ర. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం త్యాగాల చరిత్ర. బీజేపీ నాయకులారా మీకు ఒక్క చరిత్ర ఉండే చెప్పి మీరు నిరూపించుకోండి. అందుకే వాళ్ళకి కూడా హల్కాగా దొరికింది. ఈడీని అడ్డం పెట్టుకోవాలి, ఏదో వంగలు పెట్టి కేసులు చేయాలి. మొత్తం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టాలి. వెనుకగంచి ఇవన్నీ కుట్రలు, వెన్నుపోటు. వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు వెనుక నుంచి ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, ఆర్ఎస్ఎస్ ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని ముందు నుంచి కొట్లాడలేక వెనక నుంచి పొడిచి చంపాలని చూస్తున్నది రాజకీయంగా అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. బీజేపీ నాయకులారా ఇంత మంచి కుటుంబాన్ని, త్యాగాల కుటుంబాన్ని, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు త్యాగాల కుటుంబం, ఒక్కరోజు కుర్చీలు లేని మీరా ఆ కుటుంబం గురించి మాట్లాడేదని అడుగుతున్నా. విలువలు లేని రాజకీయం, నీతి నిజాయితీ లేని రాజకీయం ఈరోజు కేంద్రంలో బీజేపీ, మోడీ, అమిత్ షా చేస్తున్నారు. ఇది దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఈరోజు సంగారెడ్డిలో, దేశం మొత్తంలో ఈరోజు సంగారెడ్డిలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్, పోస్ట్ ఆఫీస్ ముందు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి మద్దతుగా వారి నాయకత్వంలో బలంగా ఉండాలని, ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు వాళ్ళకి అండగా ఉన్నారని, దేశ ప్రజలు వాళ్ళకి అండగా ఉన్నారు. అందులో భాగమే ఈరోజు సంగారెడ్డి పోస్ట్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ కులము శాంతి కులము. వాళ్ళ గుణము శత్రువును కూడా వాళ్ళు నష్టం చేయరు. ఆ గుణము వాళ్ళ పుట్టుక, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ పుట్టుక దేశ ప్రజలే కాదు, శత్రువు కూడా వాళ్ళు నష్టం చేయరు. శత్రువు కూడా ఏమి అనరు వాళ్ళు. ఒకవేళ అట్లా చేసేది ఉంటే ఆ రోజు మోడీ గారి మీద, అమిత్ షా గారి మీద
మరి ఆ రోజు ఈడీ వాళ్ళని ఉపయోగించకపోరా, కానీ ఆ గుణం వాళ్ళకి కాదు, ఆ గుణగణాలు వాళ్ళకు లేవు. పాము కర్వనికి వస్తే కూడా పామును కూడా సంజాయించి పంపించే గుణము సోనియా రాహుల్ గాంధీ అని నేను తెలియజేస్తాను. ఎవరైనా విషపాము వస్తే కొడతాము, ఎవరైనా కొడతాం, నేను కూడా కొడతాను, నువ్వు కూడా కొడతా, నేను కొడతా, మోడీ కొడతా, అందరు కొడతారు, అమిత్ షా కూడా కొడతాడు. కానీ రాహుల్ గాంధీ గారు విషపామును కొట్టాడు, దాన్ని సంజాయించి అడుగులు ఏడిపోవడానికి చెప్తారు. అది వాళ్ళ గుణం, రాహుల్ గాంధీ గారి యొక్క గుణం. ఈ గుణగణాలున్న రాహుల్ గాంధీ గారిని రాజకీయ అంతం చేసే కుట్ర ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ రోజు మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నారు. ఖబర్దార్ బీజేపీ నాయకుల, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు